మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్తో పాటు ఇతర నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆరోపణలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 27న దిగువ కోర్టు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా 21 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ కేసును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించాల్సి ఉంది. ఈ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని కేజ్రీవాల్, సిసోడియా, దుర్గేష్ పాఠక్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆ పిటిషన్ను తిరస్కరించారు. అందుకు నిరసనగా ఆప్ నేతలు న్యాయమూర్తి ఎదుట హాజరు కాబోమని, మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తామని లేఖ రాశారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఆప్ నేతలు పోస్టులను తీవ్రంగా పరిగణించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ వారిపై కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు.